ఏంటి? జస్ట్ 7 రోజులు వెళ్తే అనుకున్న కోరికలు తీరుతాయా? కాయిన్ గోడకు అతుక్కుంటే అనుకున్నవి నెరవేరుతాయా? ఎక్కడ, ఏంటి, ఎలా తెలియాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేసి వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకే వ్లాగ్స్. సో, ఇంత పొద్దున్నే అంత మంచులో ఎక్కడికి ప్రయాణం అని అనుకుంటున్నారా? యెస్, మీరు కరెక్ట్‌గానే గెస్ చేశారు. ఈరోజైతే మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి గుడికైతే వెళ్తున్నాము. సో, వైజాగ్ నుంచి వాడపల్లి ఎలా వెళ్ళొచ్చు, ట్రాన్స్‌పోర్ట్ డీటెయిల్స్ అండ్ బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. సో, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ అందరితో కలిపి వాడపల్లి అయితే వెళ్ళాము. అనకాపల్లి నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. సో, మనకి ఎర్లీ మార్నింగ్ 4:45 నుంచి వైజాగ్ టు రాజమండ్రి ట్రైన్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి అనుకుంటే ఈస్ట్ కోస్ట్‌కి వెళ్ళొచ్చు. లేదు కొంచెం లేట్‌గా వెళ్ళాలి అనుకుంటే ఉదయ్ ఎక్స్‌ప్రెస్ 6:10కి అండ్ జన్మభూమి 7కి, సింహాద్రి 7:55కి ఉంటుంది. మేమైతే జన్మభూమికి రిజర్వేషన్ చేయించుకున్నాం. సో, పర్ హెడ్ 115 రూపీస్ అయితే అయింది. అండ్ జనరల్ టికెట్స్ అయితే 70 రూపీస్ ఉంటుంది. అండ్ మాకు రీచింగ్ టైమ్ 9:30-10 బిట్వీన్ చూపిస్తుంది. సో, రాజమండ్రికి రీచ్ అయిపోయాం. స్టేషన్ నుంచి బయటికి వచ్చాక వాడపల్లికి బసెస్ అండ్ ఆటోస్ అయితే ఉంటాయి. బస్‌కి 40 రూపీస్ చార్జ్ చేస్తారు. అండ్ ఆటోకి 70 రూపీస్ చార్జ్ చేస్తారు. మేమలా ఆటోకి అప్ అండ్ డౌన్ మాట్లాడుకొని టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాం. ఆటో అయితే ఏ టెన్షను ఉండదు. ఎందుకంటే అతనే తీసుకొని వెళ్ళి మన దర్శనం అయ్యే వరకు ఉండి, అతనే మళ్ళీ స్టేషన్ దగ్గరికి డ్రాప్ చేస్తారు. బస్సు అయితే వెయిట్ చేసి, ఫైట్ చేసి సీట్ సాధించాలి. స్ట్రెయిట్ ర్యాంక్ కన్నా కష్టం. స్టేషన్ దగ్గర నుంచి టెంపుల్‌కైతే 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ మధ్య వేలోని మనకి జర్నీ ఎక్కడా బోర్ కొట్టకుండా నేచర్ తన అందాలతోని మనకి టైం ఎక్కడా తెలియనివ్వకుండా చేస్తుంది. అంత బాగుంది. నిజంగా గోదారమ్మ, పచ్చని పంటలు, పొలాలు చూసి మనసుకి చాలా ఆనందంగా అనిపించింది. ఎక్కడ చూసినా దారి పొడవునా అరటి తోటలు, పువ్వుల తోటలు ఎంత బావున్నాయో! ఇక్కడ దొరికినంత తక్కువ కాస్ట్‌కి పువ్వులు ఇంకెక్కడా దొరకవు. అంత తక్కువ కాస్ట్‌కి ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకోవచ్చు. 1 కేజీ ఫ్లవర్స్ జస్ట్ 30-50 రూపీస్‌లోనే తీసుకోవచ్చు. ఇంక టెంపుల్‌కైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాము. నాకైతే అక్కడ ఉన్న భక్తుల రద్దీని చూసి షాక్ అనిపించింది. ఇంక తిరుపతి స్వామివారి దగ్గర జనాలు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు ఇక్కడ కూడానా. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేకత ఏంటి అంటే 7 శనివారాలు వచ్చి 7 ప్రదక్షిణలు చేసి ఆ స్వామివారిని దర్శించుకుంటే ఈ 7 వారాలు కంప్లీట్ అవ్వక ముందే మనం కోరుకున్నదంతా నెరవేరిపోతుందంట. ఇక్కడైతే చాలామంది వాళ్ళ కోరికలు అలాగే తీర్చుకోవడానికైతే వచ్చారు. చాలామందికి అనుకున్న కోరికలు కూడా నెరవేరాయంట. సో, ఈ 7 ప్రదక్షిణాలకి రూ. 7 కాయిన్‌లు, 7 పువ్వులు పట్టుకొని స్వామివారికి నమస్కరించుకొని, సంకల్పం చేసుకొని ప్రదక్షిణలు స్టార్ట్ చేయాలి. ప్రతి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యాక ఆ కాయిన్ అక్కడ ఏర్పాటు చేసిన హుండీలో అయితే వేసి అలా ప్రదక్షిణలైతే కంప్లీట్ చేశాము. భక్తులతోని ఫుల్‌గా గుడంతా రద్దీగా అయిపోయింది. సో, ప్రదక్షిణలైతే కంప్లీట్ చేసుకొని ఇక్కడ నిత్య అన్నదానం అయితే అవుతుంది. సో, ఆ స్వామివారి ప్రసాదం తీసుకొని భోజనం కంప్లీట్ చేసి అప్పుడు స్వామివారి దర్శనం కోసం క్యూలోకైతే వెళ్ళాం. మా దర్శనం కంప్లీట్ అయ్యి బయటకు రావడానికి 2-3 అవర్స్ టైం అయితే పట్టింది. బయటికి వచ్చాక ఇక్కడ గుడి దగ్గర మార్కెట్ అయితే అవుతుందనమాట. మనకి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ మనకి డైరెక్ట్‌గా హార్వెస్టింగ్ నుంచి తెచ్చైతే అమ్ముతారు. సో, మనకి ఫ్రెష్ వెజిటబుల్స్ అయ్యి తీసుకోవచ్చనమాట. మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని తిరిగి ఆటో ఎక్కేసి రైల్వే స్టేషన్‌కైతే వచ్చాము. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఫ్రెష్‌గా ఉండే మా ఫేస్‌లు ఈవినింగ్ రిటర్న్ అయ్యేసరికి ఫుల్‌గా టాన్ అయిపోయి వాడిపోయినట్టు అయిపోయాను. ఈవినింగ్ మనకి ట్రైన్స్ జన్మభూమి, విశాఖ స్పెషల్ ఎక్స్‌ప్రెస్, ఉదయ్ ఎక్స్‌ప్రెస్, ఈస్ట్ కోస్ట్ అండ్ అలాగే సాయినగర్ ఎక్స్‌ప్రెస్ అయితే మనకి అవైలబుల్‌గా ఉంటాయన్నమాట ఆ టైంకి. మేము రైల్వే స్టేషన్‌కి రీచ్ అయ్యేసరికి సాయినగర్ ఎక్స్‌ప్రెస్ అయితే రెడీగా ఉందన్నమాట. సో, ఆ ట్రైన్ అయితే క్యాచ్ చేసి తిరిగి అనకాపల్లి అయితే రిటర్న్ అయ్యాము. మా పొట్టమ్మ నీట్‌గా బ్లూటూత్ పెట్టుకొని, సాంగ్స్ పెట్టుకొని, లిరిక్స్ ఓపెన్ చేసి తెగ సాంగ్స్ అయితే పాడుతుంది. సో, ఇలా మా ఫస్ట్ వీక్ వాడపల్లి ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకున్నాను. సో, వీడియోలో ఇన్ఫర్మేషన్ వర్తీ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై.